మీరైనా, నేనైనా ఒకసారి ఏమనుకుంటామంటే, మనం ఎందుకు పుట్టాం? దానివల్ల ఆహ్, మనం పుట్టడం వల్ల ఈ లోకానికి ఏం జరిగింది? ఈ లోకంలో ఏమైనా జరిగిందా మేలు? అసలు మన పర్పస్ ఏంటి? దేవుడు మనల్ని ఇక్కడ పుట్టించిన పర్పస్ ఏంటి అనేది ఒక్కోసారి మనం ఆలోచిస్తూ ఉంటాం. మీరైనా, నేనైనా. అయితే ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉందని నేను అనను గానీ, కొందరిని దేవుడు కొన్నిటికే పుట్టిస్తారేమోనని నాకనిపిస్తుంది కొన్ని విషయాలు తెలిసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇలా అంటే ఏదైనా సాధించడానికే మనం పుట్టామా అనంటే అందరు కాకపోవచ్చు. కొందరైతే అదే. అంటే కొందరు ఈ విషయంలో కొందరు తెలిసి కొందరు సాధిస్తారు. కొందరు వాళ్ళకి తెలియకుండానే కొన్ని విషయాలు సాధించేస్తారు. అంటే జనరల్‌గా ఏమనుకుంటామంటే మనం ఏదో పుట్టాం కాబట్టి ఏదో బతికేదో సాధించాలి. అట్లా అనుకోకుండా కూడా సాధించిన వాళ్ళు కొందరున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్స్‌కి వాటికి వీటికి వెళ్తూ ఉంటారు. సో, వెళ్ళినప్పుడు మీరేంటి మన జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ అక్కడ వస్తాయి. అప్పుడు ఫస్ట్ హీరోయిన్ ఎవరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అని అడిగితే మీరక్కడ ఏం రాయాలంటే 'సురభి కమలాబాయి' అని రాయాల. ఆ 'సురభి కమలాబాయి' అని ఎందుకు రాయాలంటే ఆవిడ ఫస్ట్ హీరోయిన్ కాబట్టి. ఫస్ట్ హీరోయిన్ గాని ఆవిడకి అసలు తెలీదు ఆ విషయం. సో, అంటే ఆవిడ యాక్చువల్‌గా హ్మ్, సినిమాల్లో నటిస్తే ఆయుష్ తగ్గిపోతుంది. ఆడవాళ్ళు సినిమాల్లో చేయకూడదు. ఇలాంటి అనుకునే రోజులలో రంగస్థలం నుంచి ఆవిడ ఒక మెయిన్ క్యారెక్టర్ ఇస్తే ఆవిడ ఒక సినిమాలో చేసింది. ఆ సినిమాలోనే ఆవిడ ఫస్ట్ హీరోయిన్‌గా నోటెడ్ అయిపోయింది. అంటే అలా చేసిన తర్వాత ఈవిడ అంత టాలెంట్ ఉన్న ఆవిడో కాదో తెలీదు గానీ, ఈవిడ వెంటనే వేరే వాళ్ళు చాలా మందొచ్చారు. అంటే కన్నాంబ, ఋష్యేంద్రమణి ఇలాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈవిడ కంటే చాలా అద్భుతంగా చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారు. వాళ్ళు ఈవిడ కంటే చాలా అద్భుతంగా చేశారు. చేసిన తర్వాత ఆవిడకి వాళ్ళు కూడా ఎన్నో అవార్డులు వగైరా తీసుకున్నారు. వాళ్ళు చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులయిపోయారు. డబ్బులు సంపాదించారు. అన్నీ సంపాదించారు. ఈవిడ మళ్ళా క్యారెక్టర్ వాటిలకి టర్న్ అయిపోయింది. మరి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఈమె కంటే చాలా గొప్ప ఆర్టిస్టులు. సో, అలా అని ఇప్పుడు రేపు మీరు జీకేలో వెళ్ళి మీరు ఫస్ట్ హీరోయిన్ ఎవరు తెలుగు ఇండస్ట్రీలో అంటే 'ఋష్యేంద్రమణి' అనో, 'కన్నాంబ' అనో రాస్తే మీరు మార్కులు కట్ చేస్తారు. సో, పైగా ఉద్యోగం కూడా రాకపోవచ్చు. సో, కాబట్టి మీరు చచ్చినట్టు మనం రాయాల్సిందేంటంటే 'సురభి కమలాబాయి' అనే రాయాల. అంటే ఆవిడ అనుకోలేదు ఇప్పుడు ఈ ఈ పేరు ఆవిడకొస్తుందని. ఆ తర్వాత ఆవిడని గురించి అంతగా ఈ విషయంలో ఆవిడని ఎక్కువ అప్రిషియేట్ చేసినట్టు కూడా ఎక్కడ కనపడదు. ఆవిడకేదో అవార్డులు ఇచ్చినట్టు గాని, లేకపోతే ఆవిడని ఈ విషయంలో అంటే ఇప్పుడు మాత్రం జీకేలో ఆవిడ మాత్రం పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఏది సినిమా విషయంలోకొచ్చేటప్పటికి తెలుగు ఫస్ట్ హీరోయిన్ ఎవరంటే 'సురభి కమలాబాయి' అని వచ్చేసింది. సో, అలాగా కొందరైతే కొన్ని అనుకోకుండా హ్మ్, ఏది చేయరు. కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళేదో ఒకటి ఊహించుకొని తర్వాత దాన్ని సాధిస్తారు. అలాంటి వాళ్ళలో 'రుక్మిణి అరండేల్' గారు ఒకరు. సో, 'రుక్మిణి అరండేల్' గారేంటంటే 'రుక్మిణి దేవి అరండేల్', 'రుక్మిణి అరండేల్' సో, ఏమన్నా అనొచ్చు. ఆవిడ పేరనమాట. ఈవిడ చేసిన భరతనాట్యానికి చేసిన సేవలు అంతా ఇంత గాదండి. ఈ కొంచెము అని అంత అని చెప్పడానికి లేదు. మహాసముద్రం అంత. సముద్రం అంతా అని ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పుడు 'హుస్సేన్ సాగర్‌లో' మీరు చూస్తే ఇన్ని టీఎంసీలని ఉంటాయి. సో, ఏదైనా హు మన 'నాగార్జున సాగర్‌లో' అంటే ఇన్ని టీఎంసీలు ఉన్నాయని ఒక లెక్క చెప్పగలరు. సముద్రంలో ఎన్ని నీళ్లున్నాయో చెప్పడం కష్టం గదా! సో, అట్లా ఈవిడ భరతనాట్యానికి ఎంత చేసిందో మనకు చాలా ఆ విషయాలు ఇప్పుడు నేను చెప్తాను మీకు. చాలా అంటే అంతకుముందు చేయలేదంటే చాలా మంది చేశారు. కానీ ఈవిడ చేసింది ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఆ ఎక్స్ట్రార్డినరీగా ఏం చేసిందంటే అది చెప్తాను మీకు. ముఖ్యమైన విషయాలు చెప్తాను. సో, అయితే ఈవిడ యాక్చువల్‌గా 1904లో మదురైలో పుట్టింది. ఆవిడ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్‌లో. అంటే ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీస్‌లో ఉన్న ఈవిడకి సంగీతం నేర్చుకోవాలనిపించింది గానీ, డాన్స్ నేర్చుకోవాలనిపించలేదు. అంటే ఆవిడకి దాని మీద ధ్యాసే లేదు ఆవిడెక్కువ. చిన్న వయసులోనే 7 ఏళ్ళు, 8 ఏళ్ల వయసులోనే సంగీతం మీద మొదలుపెట్టింది. ఆవిడ నేర్చుకుంటుందనమాట. అయితే ఆ రోజులలో ఏం చేశారంటే బ్రాహ్మణ్స్ కనే కాదు గానీ ఎవరికైనా గూడా ఆడపిల్లలకి బాల్య వివాహాలు చేసేసేవాళ్ళు. అంటే తొందరగా పెళ్లి చేసేసేవాళ్ళు. అంటే ఆ రోజులలో ఈవిడకి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు చేస్తే ఈవిడ ఒప్పుకోలేదు. నేను చేసుకోను. నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. నేను కొంచెం ఏదన్నా సాధించిన తర్వాత ఆలోచిస్తాను అని అన్నదనమాట. అంటే ఇంక ఆ పేరెంట్స్ కొంచెం గొడవ పడి తర్వాత ఒప్పుకున్నట్టున్నారు. ఎందుకంటే ఆ రోజులలో అలా ఎదిరించే రోజులు గూడా కావు తల్లిదండ్రులు. నేను చెప్తే ముఖ్యంగా తండ్రి ఏం చెప్తే అది చేయాల్సిందే. సో, ఆ రోజులలో ఈవిడ ఆ విషయాన్ని ఎదిరించి మళ్ళా ఒక 16 ఏళ్లకే ఒక ఫారినర్‌ని చేసుకున్నది. ఎంత కాంట్రోవర్షియల్‌గా ఉంటుందో చూడండి. ఆలోచిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. అంటే ఆ రోజులలో చూడండి ఒక బ్రాహ్మణ అమ్మాయి, అది కూడా 40 ఏండ్ల ఆయనకి, ఈమెకి 16 ఏళ్ళు. అంత పెద్దవాళ్ళని అంటే ఇదెలా జరిగిందంటే, ఈవిడ సరే మ్యూజిక్ అది నేర్చుకుంటుంది. ఒక 16 ఏళ్ల వయసొచ్చింది. వీళ్ళ నాన్న వాళ్ళందరూ కూడా కొంచెం మంచి ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళే. అయితే యానీ బీసెంట్ అనే మీకు తెలుసు కదా ఆవిడ. జిడ్డు కృష్ణమూర్తిని వాళ్ళందరిని ఇంట్రొడ్యూస్ చేసింది ఆవిడే. మన మదనపల్లిలో ఆవిడకి పెద్ద బీటీ కాంపౌండ్ కూడా ఉంది. సో, ఏదో సమ్ అయితే మన యానీ బీసెంట్ దగ్గర జార్జ్ అడయార్ అని ఒకతను పనిచేసేవాడు. అంటే ఈ జార్జ్ అడయార్ అనే ఆయన యూరోపియన్ యాక్చువల్‌గా. యూరోపియన్ అంటే ఇంగ్లాండ్ అతను.
సో, అతను ఈవిడతో పాటు ఏదో ప్రాజెక్ట్ చేసేవాడు. అయితే ఆవిడ ఒక టీ పార్టీ ఏదో ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఈవిడ ఎళ్ళిందక్కడికి వీళ్ళ ఫ్యామిలీతోటి. ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఒకే చోట ఆవిడ పరిచయం చేసింది వీళ్ళిద్దరికి. వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఎందుకో తెలీదు. ఎందుకంటే ఈవిడకి 16 ఏళ్ళు, ఆయనకేమో 40 దాటేసిందనుకుంటా. సో, ఆ తర్వాత ఆయన క్రిస్టియను, ఈమె హ్మ్, బ్రాహ్మణు. సో, అలాంటప్పుడు ఎందుకు ఇష్టపడి ఆవిడని చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. కొన్నాళ్ళ తర్వాత. ఇంట్లో పెద్ద గొడవ. మీకు తెలుస్తుంది గదా! ఎట్లా గొడవలుంటాయో ఆ విషయంలో. అందులో క్రిస్టియన్ అతన్ని చూడండి ఎంత కాంట్రోవర్షియల్‌గా ఉందో. సో, అయితే వాళ్ళ ఇంట్లో చుట్టాలకి తెలిసిపోయింది. ఇది రోజు రోజు పెరిగిపోతా ఉంది. ఇంట్లో ఒకరు చుట్టాలు ఓ రోజు ఒకరొచ్చి ఆవిడ చెవుల్లో జోరీగల్లాగా చెప్పడం మొదలుపెట్టారు. మన కల్చర్ ఏంటి? మన ఇదేంటి? అతనెవరు? నువ్వెవరు? అది అని ఈవిడ భరించలేకుండా అతన్ని తీసుకొని బాంబేకెళ్ళిపోయి అక్కడ ఆవిడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నది. ఇది చూడండి మరి ఎంత విచిత్రంగా ఉందో. మై గాడ్! ఇలాంటివన్నీ తలుచుకుంటే నాకు ఇప్పటికి ఒళ్ళు జలదరిస్తుంది. వెన్ను వణుకుతుంది. అంటే ఆ రోజులలో ఇలా చేసిందా ఈవిడ అని. మరి అట్లని చెప్పి ఆయన చేసుకోవటం వల్ల ఈవిడకేమన్నా లాభపడిందా? నష్టపడిందా? అంటే చాలా లాభపడింది. కానీ నష్టం అనేది ఎక్కడా లేదండి. సో, పైగా ఏంటంటే ఆయన ఎంత కోఆపరేట్ చేశాడంటే అయితే ఈవిడకైతే డాన్స్ మీద లేదండి. డాన్స్ చేయాలి, భరతనాట్యము అని. భరతనాట్యం విన్నది. దేవదాసులు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో దేవదాసులు ఏంటంటే ఓన్లీ గుళ్ళల్లో చేసేవాళ్ళు. సో, గుళ్ళల్లో చేసేవాళ్ళు బయట డాన్స్ అనేది ఎక్కడ ఉండేది కాదు. సో, అయితే అలా విన్నది గానీ డాన్స్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అయితే ఆవిడకి వెస్టర్న్ డాన్స్ నేర్చుకోవాలన్న ఆలోచన మాత్రం వచ్చేసింది. ఎట్లంటే ఈయన యూరప్ తీసుకెళ్ళాడు ఆమెని పెళ్ళైన తర్వాత. యూరప్ తీసుకెళ్తే అక్కడ ఆవిడ అంటే అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలొచ్చేవి. ఇంగా ఈ సినిమాలు స్టార్ట్ కాలేదు మన ఇండియన్ సినిమాలు. 31 ఆ టైంలో అప్పుడు ఆవిడ చూసిందేమో ఆవిడకి రష్యన్ బాలెట్ మీద ఐ మీన్ యూరోపియన్ బాలెట్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే యూరోపియన్ బాలెట్ అంటే రష్యన్ బాలెట్ లాగానే ఉంటుంది గానీ, దాన్ని ఇటాలియన్ బాలెట్ అంటారు. ఫ్రాన్స్ బాలెట్ అంటారు. ఇలాంటివన్నమాట. ఆవిడ నేర్చుకుంటుంది. చాలా నేర్చుకుంది. ఆవిడ టాలెంట్ చూసి వాళ్ళ గురువుగారు కూడా ముగ్ధులైపోయింది ఆవిడ. అయిపోయిన తర్వాత ఆవిడేమన్నదంటే, "నేను ఈ డాన్స్‌లో ఇంకేదో సాధించాలనుకుంటున్నా. ఏం సాధించాలో సజెషన్ ఇవ్వండి" అంటే ఆవిడన్నది, "నువ్వు ఈ డాన్స్ ఎందుకు నేర్చుకుంటావమ్మా? ఇండియాలోనే చాలా మంచి డాన్స్ ఉంది భరతనాట్యం, సదిర్ నాట్యం." అంటే సదిర్ నృత్యం అనేది సదిరాట్టం అంటారు. సదిర్ నృత్యం అనేది భరతనాట్యానికి పేరు. కానీ భరతనాట్యం అనేది ఈవిడ పెట్టింది. అంతకుముందు భరతనాట్యం అనే పేరు కూడా లేదు. కానీ భావరాగ తాళంతో వచ్చిన డాన్స్ కాబట్టి భరతనాట్యం అనేది ఒక టాక్ అయితే ఉంది కానీ దాన్ని పిలిచేవాళ్ళు కాదలా. సో, అయితే అప్పుడు ఆ డాన్స్ గురించి దాని మీద కాన్సంట్రేషన్ చెయ్యి. దాన్ని పైకి తీసుకురా. ఈ డాన్స్ ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయింది బాగానే. మీ డాన్స్‌ని తీసుకురా. మీ దేశం డాన్స్ కదా! అని ఆవిడ సజెస్ట్ చూడండి ఒక ఫారినర్ ఈవిడకి ఐడియా ఇచ్చింది. సో, ఇస్తే ఆవిడ ఆలోచించి తర్వాత తన భర్తతో పాటు ఇండియాకొచ్చిన తర్వాత ఆవిడ పోయి డాన్స్ క్లాస్‌లో జాయిన్ అయింది. ఏ ఏజ్‌లో జాయిన్ అయింది? 30 దాటిపోయింది ఆవిడకి వయసు అప్పటికి. అంటే అంతవరకు ఆవిడకి ఒక్క స్టెప్ కూడా రాదు భరతనాట్యంలో. అంటే 30, 32, 31, 30 అయితే దాటిపోయింది. 30స్‌లో ఉంది. 30స్‌లో ఆవిడ స్టార్ట్ చేసి అంటే ఆ రోజులలోనండి ఇప్పటికైనా మన పిల్లలు ఏమన్నా డాన్స్ క్లాస్ గురించి ఆలోచిస్తే చిన్న పిల్లల్ని ఆలోచిస్తాం. పెద్దమ్మాయిలు వద్దులే అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు పెరిగిపోయారు కదా! వాళ్ళకి ఎన్నో బాధ్యతలుంటాయి. ఇవన్నీ ఏవో ఆలోచిస్తాం. సో, అలా అంటే 10 ఏళ్ళు అప్పట్లో దేవదాసులను కూడా 10 ఏళ్ల లోపల వాళ్ళనే తీసుకునేవాళ్ళు. 10 క్వాలిటీస్ చూసి మంచిగా పాడాలి, మంచిగా ఉండాలి అన్నట్టు. సో, అట్లా చేసేవాళ్ళు. ఈవిడ 30 ఏండ్లకు తర్వాత కూడా వాళ్ళ గురువులెవరో నేర్పించడానికి రెడీ అయ్యారు. అంటే వీళ్ళు బాగా ఉన్నత స్థానంలో, ఉన్నత ఫ్యామిలీలో ఉన్నారు వాళ్ళు కదా! ఆవిడ చెప్తే వాళ్ళు నేర్పించారు. ఈవిడ చక్కగా నేర్చుకున్నది. ఈవిడకి ఎంత ధైర్యం అంటే ఆ 30 ఏండ్ల వయసులో ఆవిడ డాన్స్ స్టార్ట్ చేసి చాలామంది ఏమనుకుంటారంటే, ఈ వయసులో నువ్వేం చేస్తావులే నీకు ఒళ్ళు వంగుతుందా అనుకుంటారు. కానీ ఆవిడ 30 ఏండ్లలో చేసి ఒక 3, 4 ఏళ్లలోనే మొత్తం భరతనాట్యం అంతా చక్కగా ఒక గంట, 2 గంటలు చేసే ఐటెమ్స్ నేర్చుకొని, వాళ్ళ హస్బెండ్ ఆర్గనైజేషన్ ఏదో ఒకటుంది గదా! అని బీసెంట్ విషస్‌తో కలిసి తీస్తున్నాడు. దాంట్లో 20,000 మంది ముందర ఒకేసారి ఫస్ట్ ప్రోగ్రామ్ అరంగేట్రం చేసింది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆవిడ అలా చేస్తుంది. అంటే మనమే ఆలోచిస్తాం మన పిల్లలు అరంగేట్రం చేస్తుంటే ఎందరొస్తారో, ఏమంటారో, ఎందరు చూస్తారో ఇలాంటివన్నీ కొంచెం బెరుకుంటుంది. ఏ మాత్రం బెరుకు లేకుండా 34, 35 ఏండ్ల వయసులో ఆవిడ ఫస్ట్ అరంగేట్రం చేసింది. అద్భుతంగా చేసిందనమాట. అయితే అందరూ చాలా సంతోషపడ్డారు. చాలా ఇదన్నారు. చాలా చేసావు అది ఇది అన్నారు. ఆవిడ కూడా చాలా సంతోషపడింది. అయితే ఆవిడ ఒకటి మాత్రం దీని గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు నేనింత చక్కగా చేశాను గాబట్టి వీళ్ళు అప్రిషియేట్ చేశారు. అయితే ఇది నేనెక్కడొచ్చి చేశాను, బయటెక్కడో వచ్చి చేశాను. గుళ్ళో జేయలేదు. ఆ రోజులలో డాన్స్ చూడాలంటే ఓన్లీ ఆ దేవదాసుల డాన్స్‌లు మాత్రమే చూడాలి. వేరే ఛాన్సే లేదు. బయట చేసే పద్ధతి లేదక్కడ. అపవిత్రమైతుంది అని. సో, అప్పుడు ఈ దేవదాసులు గూడా ఏం చేసేవాళ్ళంటే జావళీలు, పదమ్స్ ఎక్కువ చేసేవాళ్ళు. అదేంది శృంగారానికి సంబంధించింది. శృంగారం అనేటప్పటికి మనం ఏదో ఊహించుకుంటాం. అదేందోలే శృంగారం ఏంటి? అంటే కృష్ణుడు అది ఇది యాక్చువల్‌గా భక్తి శృంగారం. పదంలో, జావళీలు అంటే భక్తి శృంగారానికి సంబంధించినవి. కానీ
పామరులకి మామూలు ఆడియన్స్‌కి ఏమనిపిస్తుంది? అదేంటి ఇంటాక్సికేటింగ్‌గా ఉంది కొంచెం సాంగు, కొంచెం మూవ్‌మెంట్స్ అని వాళ్ళకనిపించింది. కానీ అది యాక్చువల్‌గా భక్తికి సంబంధించిన శృంగారం అని చాలా మందికి తెలీదు. అందుకని ఆ డాన్సెస్ గురించి కొంచెం ఎక్కువ ఆలోచించేవాళ్ళు గూడా కాదు ఫ్యామిలీస్‌లో. సో, అలాంటప్పుడు ఆవిడేమనుకున్నదంటే, ఓకే. ఇది కాదు. దీన్ని మనం కొంచెం వేరే విధంగా చేయాలా అని ఆవిడ ఒకటి ఆలోచించి ఎన్ని పనులు చేసిందండి ఆవిడ భరతనాట్యంలో నేను చెప్తాను ఒకటొకటి. సో, ఫస్ట్ ఆవిడ ఆలోచించిందేంటంటే, ఈ స్టైల్స్‌ని మార్చాలా. అంటే వీళ్ళు పదాలు జేస్తున్నారు. ఈ పదాలు గాకుండా జనాలకి కొంచెము అంటే ఇప్పుడు పాటలు లాంగ్వేజ్ అయితేనే తెలుస్తుందది. ఇలా వేరే వాళ్ళకి తెలీదు. సో, లాంగ్వేజ్ రాని వాళ్ళకి గూడా చేయాలని జెప్పి జతులతో అన్నీ చేర్చిన జతిస్వరాన్ని కొంచెం ఈవిడ కంపోజ్ చేసింది. ఆ తర్వాత అలరింపు, ఆ తర్వాత వర్ణం, జతిస్వరం ఇప్పుడు చేస్తున్నటప్పుడు చేసేవాళ్ళు గారు. సో, కాబట్టి ఇవన్నీ ఆవిడ సెట్ చేసింది. ఫస్ట్ అలరింపు చేయాలి, తర్వాత జతిస్వరం జేయాలి, తర్వాత వర్ణం జేయాలి, తర్వాత శబ్దం జేయాలి. సో, తర్వాత ఇలాంటివన్నీ ఆవిడ లాస్ట్‌లో జావళి పదములు జేయాలి. తర్వాత దశావతారం ఇలాంటివన్నీ ఆవిడ ఒకటొకటిగా కంపోజ్ చేసింది. ఇదొక పని చేసిందా? రెండో విషయం ఏం చేసిందంటే ఈవిడ ఆలోచించింది. ఆ ఇన్‌స్ట్రుమెంట్ ఎవరైతే పెట్టుకుంటున్నారో, ఆ ఇన్‌స్ట్రుమెంట్లు ఎవరైతే అప్పుడంతా ఇవి రికార్డులవి లేవు గదా! సో, ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు ఒక చోట ఇప్పుడు మనం వెళ్తే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. ఒక అమ్మాయి స్టేజ్ అంతా తిరిగి డాన్స్ ఏస్తుంటుంది. అక్కడ ఒక పక్క మూలకి ఇన్‌స్ట్రుమెంట్స్ వాళ్ళు కూర్చుంటారు. అప్పుడట్లా లేదు. సో, వాళ్ళేం చేశారు పాడేవాళ్ళు గూడా లేరు. పాడేవాళ్ళు ఆ దేవదాసిలే పాడుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో పాట వచ్చిన వాళ్ళే దేవదాసిలుగా ఉండాలని ఒక రూల్ గూడా ఉండింది. ఒకవేళ నటనారులేమన్నా కొంచెం పాడేవాళ్ళేమో పక్క నుంచి తెలీదు. సో, కాపోతే ఆ ఇన్‌స్ట్రుమెంట్ వాయించే వాళ్ళు మాత్రం అటు ఇటు తిరుక్కుంటూ ఇన్‌స్ట్రుమెంట్ వాయించేవాళ్ళు. వీళ్ళు డాన్స్ చేసేవాళ్ళు. అది చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే ఇటు నుంచి ఒకతను, అటు నుంచి ఒకతను తిరుక్కుంటూ వాయించేవాళ్ళు. మీరు ఊహించండి. సో, ఆ వీణ ఉంటే అది వీణ ఇలాంటివేమన్నా ఉంటాయి. అవన్నీ మెడకు కట్టుకొని దాంతో వాయించుకుంటూ ఇట్లా తిరుగుతూ చేసేవాళ్ళు. లేకపోతే అట్లా తిరగకూడదు. డాన్స్ మరి విగరస్‌గా ఉందనుకుంటే వెనక అందరూ నిలబడేవాళ్ళు వరుసగా. నిలబడి చేసుకునేవాళ్ళనమాట. అంటే వాళ్ళు డాన్స్ చేస్తుంటే మీదొచ్చి పడిపోతదేమో అన్న ఫీలింగ్ ఏంటో అలా నిలబడి ఉండేవాళ్ళనమాట. సో, అది మార్చాలనుకున్నది ఈవిడ. అది మార్చాలనుకోని ఈ ఈ ఈ డాన్స్‌లో స్టేజ్ మొత్తం డాన్సరే చేసేటట్టుగా ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ వాళ్ళు, మ్యూజిషియన్స్ వాళ్ళందరూ ఒక పక్కగా కూర్చునే గుంపుగా కూర్చునేట్టుగా ఏర్పాటు ఈవిడే చేసిందండి. అంతకుముందు ఎవరిది లేదిది. సో, ఫస్ట్ అది ఒకటి చేసింది. ఆ తర్వాత మళ్ళేం చేసింది, ఈ స్టేజ్ అప్పట్లో పెట్రోమాక్స్ లైట్‌లో చేసేవాళ్ళు. పెట్రోమాక్స్ లైట్‌లు చేస్తే వాళ్ళు కొందరైతే ఎప్పుడన్నా ఒకవేళ కొంచెం డబ్బులున్నోళ్ళు అవి ఇవి అంటే కొంచెం లైట్ పెట్టుకునేవాళ్ళు. ఆ దీపం. ఆ గుడిలో అప్పట్లో బల్బులు తెలుసు కదండీ మీకు పేలిపోయేవి గూడా. సో, ఆ ఒక్క దీపం పెట్టుకొని చేస్తే వీళ్ళు చేస్తున్న ఎంత చక్కగా అద్భుతంగా ఎక్స్‌ప్రెషన్స్ చూపించినా కూడా కనపడేవి కాదు. అంటే అద్భుతంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు మనం మేకప్ ఎందుకు చేసుకుంటాం ఎక్స్‌ప్రెషన్స్ కనపడాలని. సో, అప్పట్లో మేకప్ గూడా లేదు. సో, ఆ మేకప్ లేదు. ఎక్స్‌ప్రెషన్స్ సరిగ్గా కనపడలేదు. ఆ డిమ్ లైటు. సో, ఇట్లా ఉండేది. ఈవిడ ఆలోచించింది. ఆలోచించిన తర్వాత ఈవిడేం చేసింది, అక్కడొక లైటు, ఇక్కడొక లైటు, కింద నుంచి ఒక లైటు మీద పడేటట్టుగా ఫోకస్ లైట్స్ అని ఆవిడప్పుడు ఏర్పాటు చేసింది. ఇదొక పని చేసింది. ఆ తర్వాత మళ్ళేం చేసింది, స్టేజ్‌లో అప్పుడు ఓన్లీ గుళ్ళో చేసేవాళ్ళు. బయట చేసే ఛాన్సెస్ లేవు. అయితే ఈవిడ బయట చేసింది కదా! అట్లనే ఆవిడ బయట ఏర్పాటు కూడా చేసింది. అదెలా అంటే అప్పుడు చుట్టుపక్కల చూసేవాళ్ళు. అంటే నాట్య మండపం ఒకటుండేది గుళ్ళో. దాని మీద చేస్తుంటే చుట్టూ నిలబడి చూసేవాళ్ళు. కూర్చొనో, నిలబడో చూసేవాళ్ళు జనాలు. వీళ్ళు తిరిగేవాళ్ళు. ఎవరు మన ఈ మ్యూజిక్ వాళ్ళు వీళ్ళందరూ చుట్టూ. ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉందని ఆవిడ 3 పక్కల మాత్రమే చూసేట్టుగా వెనకంతా కవర్ చేసేట్టుగా చేసింది. అంటే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వెనకంతా కవర్ చేసి 3 పక్కల చూసేటట్టుగా ఈవిడ ఒక పక్కనే ఫోకస్ చేస్తుంది. డాన్సర్స్ అన్ని పక్కల కాన్సంట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. అటు ఇటు తిరిగి. అంటే అందరికీ అటెన్షన్ ఇవ్వాలని తిరిగి చేసేవాళ్ళు. సో, అలా కాకుండా ఇలా చేసిందనమాట. ఇది ఎంత అద్భుతమైన విషయాలు చూడండి ఇవన్నీ. మనకు చాలా ఈజీగా అనిపిస్తాయి కానీ అప్పట్లో లేని విషయాల్లో నన్ను ఆవిడ ఇంట్రొడ్యూస్ చేసింది. ఇది చేసింది. ఇది తర్వాత మళ్ళీ ఏమనుకున్నదంటే ఆవిడ, ఈ డ్రెస్సు ఏదైతే వీళ్ళు వేసుకుంటున్నారో ఇది పద్ధతిగా లేదు. ఎందుకంటే అప్పట్లో చీరలే కట్టుకునేవాళ్ళు. ఈ క్లాసికల్ డ్రెసెస్ అవి లేవు. చీరలే కట్టుకునేవాళ్ళు. కొంచెం పైకి కట్టుకునేవాళ్ళు. ఏది మన మడమలకు కొంచెం పైకి కట్టుకునేవాళ్ళు. చేసేవాళ్ళు పాదాలకు కొంచెం పైకి. మొత్తం చీర జరీగా ఉండేది. లేకపోతే అక్కడక్కడ ముద్దలు ముద్దలుగా డిజైన్‌లుండేవి. ఏవి పద్ధతిగా మీరు పాత ఇంటర్నెట్‌లో చూస్తే మీరు పాత ఫోటోస్ కనబడతాయి. అప్పట్లో ఆవిడ ఎట్లా డ్రెసెస్ చేసుకునేది, నగలు ఎట్లా ఏసుకునేది అవన్నీ గూడా. సో, అట్లా ఉండేది. అది చూసిన తర్వాత ఈవిడేమనుకున్నదంటే, ఓహో! ఇట్లా కాదు. దీన్ని మార్చాలా అని చెప్పి ఆవిడ మళ్ళా కలంకారీలు అవన్నీ వర్కులన్నీ చేసి, దాని బార్డర్స్ అన్నీ పెట్టి, ఆ తర్వాత దానికి జరీ అంతా ఇప్పుడు మనం ఏస్తాం గదా! జరీ బార్డర్స్ అవన్నీ ఏర్పాటు చేసి ఒకటి సారీలాగా చేసి అంటే సారీలో డాన్స్ చేయటం గూడా ఎంత ఇబ్బందో ఆవిడ కనుక్కున్నది. అంటే ఈ టోస్ మీద కూర్చోవడం కానీ, మోకాళ్ళు వెడల్పుగా చేసి కూర్చోవటం ఇలాంటివన్నీ ఇబ్బందిగా ఉంటాయి. అంటే ఒక్కోసారి చీర తగిలి పడిపోతాం గూడా కదా! అప్పుడు ఈవిడ పైజామాలాగా మీకు తెలుసు కదా! భరతనాట్యం డ్రెస్ ఎట్లుంటుందో. సో, పైజామాలాగా దాన్ని డిజైన్ చేసి,
దానికి మీద కుచ్చుళ్ళు వచ్చేటట్టు చేసి, దాని మీద బ్లౌజ్ చేసి, బ్లౌజ్ మీద చెస్ట్ కనపడకుండా మళ్ళా కుచ్చులు చేసి, అంటే భరతనాట్యం కొంగులు లేవండి. ఈ మధ్య ఏస్తున్నారనుకోండి అందరూ. ఈ మధ్య కాదు, ఎప్పటినుంచో. అయితే ఫెదర్‌ల అట్లా పెట్టి 2, 3 ఫెదర్స్ పెట్టి, సో, అంత చక్కగా ఆ డ్రెస్‌నలా అట్లా అంత ఇప్పుడు భరతనాట్యం డ్రెస్ అనేటప్పటికి చాలా మంది ఇంప్రెస్ అయిపోతారు. సో, అట్లా చీర డ్రెస్ అయినా గూడా ఎంతో ఇంప్రెస్, అవన్నీ బార్డర్స్ అన్ని ఆవిడ స్టిచ్ చేసిందనమాట. ఈ దట్టి ఇవన్నీ గూడా. ఆ తర్వాత మళ్ళా ఇట్లా ఆ తర్వాత మళ్ళీ ఆవిడ ఆలోచించి నగలు. నగలు ఏం చేస్తారంటే సూర్యచంద్రులు 7 వారాల నగలు కంపల్సరీగా ఏసుకోవాలి. అదైతే చేసేవాళ్ళు. కానీ ఆ రోజులలో ఈ నగలు ముద్దలు ముద్దలుగా అప్పుడు కొప్పులేసేవాళ్ళు. ఆ కొప్పులకు ముద్దలు ముద్దలుగా పెట్టుకునేవాళ్ళు. ఒకటి జారిపోయేది, అవి ఇవి జరిగేది. ఆ తర్వాత ఇలాంటివన్నీ ఉండేది. ఈ నగల్ని ఆవిడ రాళ్ళతో చేసి సెట్ చేసిందనమాట. అంతకుముందు రాళ్ళవి లేవు. ఓన్లీ వెండి, బంగారు నగలు ముద్దలు ముద్దలుగా తెల్ల తెల్లగా ఉంటాయి గూడంగా. తెల్లగా బంగారు కలర్‌లో ఉంటాయి గదా! అట్లా యేసుకునేవాళ్ళనమాట. ఏదో హంసనో, ఏదో నెమలో ఇట్లా బొమ్మలు ఏదైనా పెట్టుకునేవాళ్ళు కానీ దాంట్లో రాళ్ళుండేవి కాదు. దాంట్లో ఈవిడ రాళ్ళు పొడిగి ఇట్లా చక్కగా ఒక బెల్ట్ లాగా చేసి, ఆ తర్వాత దీని మధ్యలో సూర్యచంద్రుడు వచ్చేటట్టు, ఇక్కడ గ్రిప్ వచ్చేటట్టు ఒకటి పెట్టి, ఈ మాటీలని, ఈ జుంకాలని వాటిలో వాళ్ళేసుకునేవాళ్ళు, కానీ అప్పట్లో రాళ్ళుండేవి గదా! ఆ రాళ్ళన్నీ చేసి, ఈ లైట్ దాని మీద పడితే మెలిసేటట్టుగా చేసి, ఇవన్నీ ఈవిడ ఆలోచించి, ఆ డిజైన్ అంతా ఆవిడ సొంతంగా చేసిందనమాట. చూడండి ఎన్ని పనులు చేసిందో. ఇవన్నీ ఆ తర్వాత మేకప్‌కొచ్చింది. మేకప్‌కొచ్చేటప్పటికి ఆ రోజులలో మేకప్ అసలు లేదు. మర్చిపోయాను. ముందు ఈ ఈ జ హెయిర్ స్టైల్ గూడా చూద్దాం. హెయిర్ స్టైల్‌లో పెద్ద అప్పుడు వాళ్ళకి చాలా ఎంట్రుకలుండేవి. కింది వరకు ఉంటాయి గదా! సో, ఆ ఎంట్రుకలు కొప్పులేసుకునేవాళ్ళు. అది చాలా బరువుగా ఉండేది. తల వంచినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. సో, ఇలా ఉంది అని చెప్పి ఆవిడ మంచి జడ ఒకటేసి, ఆ జడని పొడుగ్గా పెట్టి, దానికి ఈ కుచ్చులు, ఇప్పుడు కుచ్చుళ్ళు ఉన్నాయి చూడండి. అది ఆవిడ మొదలుపెట్టింది. అంతకుముందు కుచ్చుళ్ళు ఎవరు ఏసేవాళ్ళు కాదు. ఆ కుచ్చుళ్ళని దానికి లాస్ట్ మరీ తోకలాగా ఉండకుండా దానికి బెల్స్ అన్నీ ఏసేసి, దాన్ని ముడేసేసి, అది ఆడుతున్నప్పుడు గూడా చక్కగా డాన్స్ ఆడుతున్నప్పుడు చక్కగా కనపడేట్టుగా చేసి, ఆ జడని గూడా ఆవిడే సెట్ చేసింది. కావాలంటే ఒక చిన్న కొప్పు కావాలంటే ఇక్కడేసుకోవటం. దాని మీద మళ్ళా ఈ పాపిడి బిళ్ళ మన కొప్పు బిళ్ళలు ఇవన్నీ సర్దటం. ఇవన్నీ ఆవిడ అంత చక్కగా హెయిర్ స్టైల్‌ని గూడా ఆవిడ డిజైన్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఏమి ఆలోచించింది, ఇన్‌స్ట్రుమెంట్స్ అయిపోయింది, డ్రెస్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయింది. మేకప్ కాడికొద్దాం. మేకప్ కాడికొచ్చే లోపల ఆ రోజులలో మేకప్ లేదండి. ఆ రోజులలో మేకప్ అంటే తెల్లగున్నోళ్ళు తెల్లగుంటారు, నల్లగున్నోళ్ళు నల్లగుంటారు అంతే. అయితే ఈవిడ ఏం చేసిందంటే మంచిగా ఒక, అంటే అప్పుడు చందనం పూసుకునేవాళ్ళు. ఈ కాటుకైతే ఉండింది. ఆ కాటుకని ఎలా చేసేవాళ్ళంటే, ఒక కొబ్బరి చిప్పకి ఆముదం రాసి, ఒక కలబంద ఆకులనేమో మంట పెడితే దాంట్లో నుంచి మసొచ్చేది. ఆ మసి దీనికి తగిలి ఆ కొబ్బరి నూనెకి కాటుకలాగేది. ఆ కాటుకని పూసుకునేవాళ్ళు. ఐబ్రోస్‌కి వాటంతా పెట్టుకునేవాళ్ళు కాదు. ఓన్లీ కళ్ళకి మాత్రమే పెట్టుకునేవాళ్ళు. ఇంకేమీ లేదు. కావాలంటే కొంచెం చందనం ఏదైనా పూసుకునేవాళ్ళేమో. అంతకు మించి లిప్‌స్టిక్, గిప్‌స్టిక్ ఏమీ లేదనమాట. సో, అప్పుడు ఈవిడ ఆలోచించింది. ఈ ఎక్స్‌ప్రెషన్స్ కనపడాలంటే ఇలా కాదు. మనం ఏదో ఒకటి చేయాలి. ఆ చెమటలు పట్టిపోయి గూడా మొహం కారిపోతూ ఉంటుంది గలీజ్‌గా. కాటికంతా గూడా ఇట్లా కిందకి కారిపోతూ ఉంటుంది. చూస్తారు గదా! ఒక్కోసారి పెద్దవాళ్ళకి తెలుస్తుంది ఈ విషయాలు. వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు అది ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు గాబట్టి. సో, అలా ఆవిడ కాటికని మాత్రం ఆవిడ ఇట్లా మళ్ళీ ఐబ్రోస్‌కి గూడా అప్లై చేసేటట్టుగా, దాని మీద నుంచి కూడా పైన ఏదైనా డిజైన్ చేసేటట్టుగా ఆవిడ ఏర్పాటు చేసి, ఆ తర్వాత దీనికి ఒక క్రీమ్ ఉండాలా. ఆ క్రీమ్ పూసుకున్న తర్వాత చెమట రాకుండా ఒక పౌడర్ ఎయాలా. ఆ పౌడర్ గూడా గట్టిగా పట్టుండేటట్టుగా ఈ క్రీమ్ ఉండాలా. ఆ తర్వాత ఈ లిప్‌స్టిక్ అలాంటివి ఫస్ట్ లేవు గానీ, ఆ కుంకుమని పౌడర్‌గా చేసి, అంటే పేస్ట్ లాగా చేసి అప్లై చేయటం అలాంటివన్నీ చేసి, తర్వాత మళ్ళా క్రీమ్స్ అవి, లిప్‌స్టిక్స్ అవన్నీ వచ్చాయని. ఇప్పుడు ఫారిన్ నుంచి కూడా వచ్చింది కదా! అక్కడ ఆల్రెడీ లిప్‌స్టిక్ అప్పట్లోనే వాడేవాళ్ళు. సో, అవన్నీ తీసుకొచ్చి ఆవిడ ఇంట్రొడ్యూస్ చేసింది. యూరోప్ నుంచి ఈ లిప్‌స్టిక్ అనేది, ఈ ప్యాన్ కేక్స్ అనేవి, ఇలాంటివన్నీ తర్వాత క్రీమ్స్ అనేది ఇక్కడ క్రీమ్స్ అప్పుడట్లా వెనబూసుకునేవాళ్ళేమో. తప్ప ఇలాంటివి ఏమైనా జిడ్డు గదా! సో, అన్ని క్రీమ్స్ ఆవిడ అక్కడి నుంచి తీసుకొచ్చి వాటిని ఇంట్రొడ్యూస్ చేసిందనమాట. ఇన్ని పనులు చేసిందండి. ఆ తర్వాత ఈ పాటల గురించి కూడా ఆలోచించింది. ఈ పాటల గురించి కూడా మనం చెప్పాం గదా! ఇప్పుడు ఒకటి జతిస్వరమని, అవని ఇవని. ఇన్ని రకాలుగా చేసిన తర్వాత ఈవిడ మళ్ళా ఇప్పుడు ఈవిడ ప్రోగ్రామ్స్ ఇవ్వటము, ఇవన్నీ మార్పులు చేయటము అవన్నీ చేసింది. అందరూ యాక్సెప్ట్ చేశారు దీన్ని. చాలా బాగుందనుకున్నారు. ఆ తర్వాత మళ్ళా ఈవిడ ఒక డాన్సు పెర్ఫార్మన్స్ చేసినప్పుడు ఒక ఐరిష్ కవి ఎవరో చూసారు ఇతన్ని. ఆయన చాలా పెద్ద కవి, చాలా గొప్ప కవి ఆయన. ఆయన కవి ఈవిడ డాన్స్ చూసి చాలా బాగుందమ్మా అనంటే ఆవిడ అప్పుడు చెప్పింది. ఆవిడ కంట్రిబ్యూషన్ ఏమేం చేసిందో ఇవన్నీ ఆయనకి చెప్పింది. చెప్తే ఆయన అప్పుడేమన్నాడంటే, "చూడమ్మా ఇంత మంచిగా చేసావు, ఇవన్నీ మార్పులు చేశానంటున్నావు. నాకు కూడా చాలా నచ్చింది. చాలా బాగుంది డాన్స్. నేను ఈ దేశం కాకపోయినప్పటికి కూడా నాకు ఆ పాటలు అర్థం కాకపోయినప్పుడు కూడా నువ్వు చాలా చక్కగా చేసావు. మరి నీతోనే చనిపోవాలా ఇది? మరి కంటిన్యూ కావాలనుకుంటున్నావు" అంటే ఆవిడ అనుకున్నది అది. అప్పుడు ఆలోచించింది ఆవిడ. అరే! నిజమే గదా! ఇప్పుడు నా తర్వాత ఎవరు చేస్తారు ఇట్లాంటివి. అప్పుడు ఆవిడ అన్నాడు, "నీ నీ ఇప్పుడు దేవదాసులైతే వాళ్ళ సిస్టమ్‌లో వస్తా ఉంది. వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేసే పరిస్థితులు గూడా వచ్చాయి అప్పట్లో. సో, ఆ విషయాలు వదిలేసి నువ్వు ఈ ఈ నువ్వేదైతే మార్పులు చేసావో దాన్ని ఇప్పుడు దేవదాసులు ఇవన్నీ వేసుకోమంటే వాళ్ళు ఒప్పుకోరేమో. సో,
సో, కాబట్టి నీ స్టూడెంట్స్ నువ్వు స్పెసిఫిక్‌గా తయారు చేయాలి గదా! నీ వాళ్ళు కంటిన్యూ అవ్వాలి గదా! అనంటే అప్పుడు ఆవిడకి ఆలోచనొచ్చి ఒక డాన్స్ స్కూల్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచనొచ్చింది. అప్పటికి డాన్స్ స్కూల్స్ ఇండియాలోనే లేనే లేవు. ఏమైనా ఈ నటనార్స్ వాళ్ళు నేర్పించేవాళ్ళు తప్ప. అప్పుడు ఆవిడకేం చేసింది, ఏం ప్రాపర్టీ లేదు, ఏమీ లేదు. సో, అప్పుడు హ్మ్, ఈవిడ తెల్లవారుజామున ఒక నలుగురు, ఐదుగురు పిల్లల్ని జాయిన్ జేసి వా జా ఇంట్రెస్టింగ్‌గా వస్తే ఫార్వర్డ్‌గా వాళ్ళని తీసుకెళ్ళి మెరీనా బీచ్ అనుకుంటా. అక్కడ ఒక తెల్లవారుజాము సూర్యుడు రాకముందే అప్పుడు అక్కడికి వెళ్ళిపోయి, అక్కడ మార్నింగ్ ఆవిడకి పిల్లలకి నలుగురు, ఐదుగురికి డాన్స్ నేర్పించేదనమాట. అంటే అప్పట్లో జనాలు గూడా పెద్దగా లేరనుకోండి. కానీ ఈవిడ అరంగేట్రం చేసినప్పుడు మాత్రం 20,00,000 మంది, 20,000 మంది వచ్చారంట. అంత కాన్ఫిడెన్స్‌గా చేశారు. కానీ అప్పట్లో పెద్దగా మనకు ప్రపంచంలో అంత మన పాపులేషన్ అప్పుడు 25,00,00,000 20,00,00,000 ఉంటే గొప్పండి. 20, 30 20 20,00,00,000 మంది మొత్తం దేశానికి. ఇంక అడియార్లు ఎందరు ఉంటారో, మెడ్రాస్‌లో ఎందరుంటారో మీరు ఆలోచించొచ్చు. సో, వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వటం మొదలెట్టినారు. ఆ తర్వాత ఏమైందంటే, ఈ జార్జ్ అతని మేనత్త ఒక ఆవిడ అత్త ఉండేది. ఆవిడకి చాలా ప్రాపర్టీ అడయార్‌లో ఉన్నప్పుడు కళాక్షేత్ర కాలేజ్ అంతా ఆవిడ ప్రాపర్టీనే. ఆ ప్రాపర్టీ ఈయనకొచ్చింది. ఆవిడ చనిపోయింది. ఆవిడ చాలా పెద్దావిడ. చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈయనకి ప్రాపర్టీ వస్తే, ఆ ప్రాపర్టీని ఆయన ఈ స్కూల్ కొరికిచ్చాడు. అక్కడ అనవసరంగా ఇసుకలలో వాటిలలో ఏం చేస్తారులే అని. అంత ఇప్పుడు మెడ్రాస్‌లో అంటే ఇండియాలో ఫస్ట్ డాన్స్ స్కూల్ అంటే మన మెడ్రాస్ అడయార్‌లో ఉన్న కళాక్షేత్ర. ఇప్పుడు ఆ కళాక్షేత్ర స్కూల్‌ని ఆవిడ స్టార్ట్ చేసింది. అంటే ఆయన ప్రాపర్టీలో అంటే భర్త ప్రాపర్టీ ఇస్తే, ఆ భర్త ప్రాపర్టీలోనే భర్త ఇచ్చిన ప్రాపర్టీలోనే ఆ స్కూల్ స్టార్ట్ చేసింది. కొందరు పిల్లలతో వాళ్ళ నటనలో నొప్పించి నేర్పించేటట్టుగా చేసి, అదిప్పుడు వందల, వేల, లక్షల మంది నేర్చుకున్నారు. అంత పెద్ద ఇన్‌స్టిట్యూట్ అయిపోయిందదిప్పుడు. ఆ తర్వాత దాంట్లో జంతు సంరక్షణ మ ఈవిడకి యానిమల్స్ అంటే చాలా ప్రాణం. అంటే నేచురల్‌గా వెజిటేరియన్ గదా! సో, చాలా ప్రాణమనమాట. ఆవిడ ఆ జంతువుల్ని పెంచడం. అయితే ఈవిడ ఫస్ట్ రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు. ఈవిడ చాలా పేరొచ్చిన తర్వాత. ఇండియాలో ఫస్ట్ రాజ్యసభకు నామినేట్ చేసిన లేడీ ఈవిడే అనమాట. అయితే ఈవిడ 2 సార్లు రాజ్యసభ మెంబర్ అయింది. అప్పుడు రాజ్యసభ మెంబర్ అయినప్పుడు ఈవిడ డాన్స్ విషయాలు ఎక్కువ మాట్లాడలేదు గానీ, జంతువుల విషయంలో అప్పుడు యానిమల్స్ ఎవరు ఏ జంతువునన్నా చంపేయొచ్చు. ఎవరేమన్నా జేయొచ్చు. ఇప్పుడు నా పెంపుడు జంతువుని గూడా తీసుకెళ్ళి ఎవరైనా చంపేయచ్చు. నేను అడిగడానికి లేదు. నాకొక అంటే దాని మీద ఒక చట్టం ఉంటది గదా! నేనేమన్నా అడగడానికి. అలాంటివేవి లేవు. సో, ఇలాంటి రైట్స్‌ని ఆవిడ పార్లమెంట్‌లో లేపి ఆవిడ జంతువుల పడే బాధలు, వాటిని జనాలు ఇవి అంటే ఎలా మిస్‌యూజ్ చేస్తున్నారు, ఎలా చంపేస్తున్నారు, ఇలాంటివన్నీ ఆవిడ పార్లమెంట్‌లో చెప్తే అందరికి ఏడుపులొచ్చాయన్నమాట. అప్పుడు నెహ్రూ గారు చెప్పారు. లేదు నేను విన్నానమ్మా. ఆయన గూడా నేచురల్‌గా ఆయన యానిమల్ ఫ్యాన్ అనమాట. సో, ఆయన గూడా ఇంట్లో చాలా పెంచేవాడు. సో, ఆయన ఒప్పేసుకొని అప్పుడు ఈవిడ తెచ్చిన చట్టమే యానిమల్ రైట్స్ అనేది. అప్పటినుంచి ఉందనమాట. ఎప్పుడు 1960స్‌లో 50స్‌లో అనుకుంటా. 50సో, 60s అనుకుంటా. 60స్‌లో 50స్‌లోనే తీసుకొచ్చి ఆ ఫస్ట్ రైట్స్ ఈవిడే తీసుకొచ్చిందనమాట. ఆ తర్వాత మళ్ళా ఇంత చేసిన తర్వాత మళ్ళా ఈవిడ ఇంకా ఆ తర్వాత ఈవిడకింత పేరొచ్చేసింది. దేశము, విదేశాల్లో ఈవిడ చాలా పాపులర్ అయిపోయింది. అప్పుడు మొరార్జీ దేశాయ్ అప్పుడు జనతా పార్టీ వచ్చింది గదా! ఫస్ట్‌లో 70స్‌లో ఎమర్జెన్సీ అయిన తర్వాత. అప్పుడు మొరార్జీ దేశాయ్ అనే ప్రధానమంత్రి ఉండేవాడు. మీకు తెలుసనుకుంటా ఆయన గురించి. సో, ఆయన ఈమెని ఫస్ట్ రాష్ట్రపతిగా అనౌన్స్ చేద్దాం అనుకున్నాడు. నామినేట్ చేద్దాం అనుకున్నాడు. అంటే మనకు ఆ తర్వాత చూడండి ఎప్పటికయ్యారు మా మొన్న ఒక 10 ఏళ్ల కిందట అనుకుంటా ఫస్ట్ లేడీ రాష్ట్రపతి అయింది. కానీ ఈయన 77లోనే ఆవిడని ప్రమోట్ చేయడానికి అంటే నామినేట్ చేయడానికి చేస్తే ఆవిడ నిర్ద్వందంగా తోసిపుచ్చేసిందనమాట. లేదు, లేదు నేను చేయను. నాకు ఈ పనులన్నీ చాలా ఉన్నాయి. నేను రాష్ట్రపతి భవన్‌లో కూర్చోవాలా. నాకింక కట్టేసినట్టు అయిపోతది. రాష్ట్రపతి అంటే ఇంకేంటండి మొత్తం రాజులాగా చుట్టుపక్కల వాళ్ళకేం స్వేచ్ఛ ఉండదు ఏం చేయాలన్నా. ఆహ్, ఇది ఉంటాయి గదా! ఐ మీన్ మ్యాండేటరీస్ అవన్నీ చాలా కష్టంగా ఉంటది. సో, ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నాకంత ఫ్రీగా ఉండదు. నేను అది చేయనని ఆవిడ ఓహ్! నిర్ద్వందంగా తోసిపుచ్చింది. లేకపోతే ఆవిడ ఫస్ట్ రాష్ట్రపతి అయ్యేదేమో తెలీదు మరి. సో, ఇన్ని పనులు చేసిందండి ఆవిడ. ఇన్ని పనులు చేసిన తర్వాత ఆవిడ ఏజ్ స్టార్ట్ చేసింది 30 ఏండ్ల తర్వాత అరంగేట్రం 4 ఏండ్లలోనే చేసేసింది. ఆ తర్వాత ఈ డ్రెస్‌లు, మేకప్‌లు, ఇన్ని మార్చేసింది. ఆ తర్వాత స్టైల్స్‌ని మార్చింది. ఆ తర్వాత ప్లేస్‌ని మార్చింది. అంతకుముందు దేవదాసుల నృత్యం తప్ప బయట చూసే ఛాన్సే లేదు. అలాంటిది ప్రజల్లోకి తీసుకొచ్చింది.
సో, ఇవన్నీ అంటే మొన్న 100 ఈవిడ ఉన్నంత వరకు బయట ఎవరు చేసేవాళ్ళు 20థ్ సెంచరీలోనే ఇవన్నీ బయట క్లాసికల్ డాన్సెస్ చేయటము మొదలెట్టారు. సో, ఇంత పనులు ఆవిడ చేసింది చూడండి. సో, కాబట్టి ఇలాంటి కారణ జన్మలు అందుకని మీరు నాకు ఈ వయసు అయిపోయింది గదా! నేనిప్పుడేం మొదలుపెడతాను, లేకపోతే మా అమ్మాయి పెద్దగా అయిపోయింది గదా! ఏం మొదలుపెడుతుంది ఎట్లా అనుకోకుండా మీరు ఇదనే కాదు ఏదైనా మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఏమో చెప్పలేం మీరు 'రుక్మిణి హెండాల్‌లాగా' మీరు గూడా ఒక మంచి పేరు, ప్రఖ్యాతులు రచ్చి, ఆ తర్వాత ఈవిడ ఇప్పుడు మనం డాన్స్ ప్రోగ్రామ్ ఎందుకిస్తామండి? అంటే నాకు పేరు రావాలని, లేకపోతే నాకు మంచిగా ఐ మీన్ ప్రమోట్ అవ్వాలని, మీడియాలో నా గురించి ఓహో! ఆహా! అని రావాలని, ఆ తర్వాత నన్నందరూ అప్రిషియేట్ చేయాలని, నన్నందరూ రికగ్నైజ్ జేయాలని, ఆ తర్వాత లేకపోతే నా పనులవ్వాలని. సో, ఇలాంటి ఆలోచనలు మనకుంటాయి. కానీ ఆవిడకి గూడా ఉందేమో ఇవి చెప్పలేము. సో, ఎందుకంటే ఆవిడ డాన్స్ నేర్చుకున్నది, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది కాబట్టి ఆవిడకి గూడా ఉంది. కానీ ఆవిడ ఆరాధనా భావంతో చేసింది. ఒక ఆరాధనా భావంతో చేయటం అంటే ఆవిడ నేను డాన్స్ చేస్తున్నాను, నాకు పేరు రావాలని కాకుండా ఒక పూజ చేస్తున్నట్టు. ఒక పూజ, ఒక ఒక దైవత్వంగా అది దైవత్వంగా భావించింది. ఇప్పుడు నేను మేకప్ చేసుకొని డాన్స్ చేస్తాను అందరూ మెచ్చుకోవాలి. అది కాదు. అది ఉంటే ఉండొచ్చు గాక. సో, ఆవిడ దాంతో పాటు ఒక దైవత్వం అంత డెడికేషన్‌గా చేసింది గాబట్టి అంత లేట్‌గా స్టార్ట్ చేసినా గూడా ఆవిడ 86లో ఏమో చనిపోయినట్టుంది. 1986లో అప్పటికి ఆవిడ వయసు 82 ఏదో అనుకుంటా. అంతవరకు గూడా ఆవిడ స్కూల్ నడుపుతూనే దాన్ని పర్యవేక్షణలోనే ఆవిడ పర్యవేక్షణలోనే ఆ స్కూల్ నడిచింది అంతవరకు. చూడండి ఎంత అద్భుతంగా కాబట్టి మీరు కూడా ఏ విషయాలన్నా స్టార్ట్ చేయాలని మీకు అనిపించినప్పుడు మీరు ఏ మాత్రం హెసిటేషన్ కాకుండా ట్రై చేసి చూడండి. అది అయితే అవుతుంది. కాకపోతే కలదు. ఓకే. థాంక్ యూ సో మచ్.